వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎవరూ సంతోషంగా లేరని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆరోపించారు. గూడూరు డివిజన్ విద్యుత్ కార్యాలయం వద్ద టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. గూడూరు పట్టణ సమీపంలోని గోగినేనిపురం వద్ద ఉన్న డివిజనల్ విద్యుత్ కార్యాలయం వద్ద కరెంట్ ఛార్జీల పెంపునకు టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఇస్మాయిల్ అహ్మద్కు వినతి పత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెంచలేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 7 సార్లు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం మనిషికి 2000 వచ్చింది అనుకో, ఒకసారి ఆలోచిస్తాం దాని గురించి. సర్వీస్ ఛార్జెస్ అనేది ప్రతి నెల ఉంటుంది. 30 రూపాయలు, 30, 60. ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలా. కానీ మీరు 4 సంవత్సరాల్లో దాదాపు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఇప్పటికీ 57,185 కోట్లు ప్రజలపైన భారం మోపినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పక తప్పదు. ఇప్పుడే మా సోదరుడు ఇజ్రాయెల్ చెప్పినట్టు జగన్ మా భవిష్యత్తు, ఇదే మా భవిష్యత్తు. చెప్పండి, ఇదే మా భవిష్యత్తు. మా పైన అప్పులు మోపడం భవిష్యత్తు. మీరు ఒక అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఆయన చెప్పినట్టు ఆ సంచులు కూడా తగ్గించుకొని ఇంటింటికి పోయి ఆ స్టిక్కర్లు వేసి అదిగిపించి, అది మంచి పద్ధతి ఆలోచించండి. మీరు నిజంగా మా విద్యుత్ ఛార్జీలు తగ్గించి, బస్ ఛార్జీలు తగ్గించి, అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఏం చేస్తానంటే రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం, రైతుల మోటార్లకి మీటర్లు పెట్టే కార్యక్రమం, ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. దాంతోపాటు బ్యాంకులో ఆధార్ కార్డు తీసుకొని బ్యాంకు లింకేజ్ పెడుతున్నారు. దాంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి ఆటోమేటిక్గా మారిపోయే కార్యక్రమం. ఎందువల్లంటే ఏ రాష్ట్రం కూడా ధైర్యం చేసి ఈ రైతుల విషయంలో ఈ విధమైనటువంటి పొరపాటు చేయలే. కానీ మీరు కేంద్ర ప్రభుత్వానికి లొంగి ఈరోజు డైరెక్ట్గా రైతుల మోటార్లకు మీటర్ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మీరు ఎక్కడ పెట్టినా మేము వచ్చి ప్రతిఘటిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు దాదాపు 7 సార్లు పెంచినటువంటి ఈ భారం సామాన్యుడు కట్టలేక అల్లాడిపోతున్నటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఈరోజు ఆక్వా రైతుల పరిస్థితి మరీ అన్యాయంగా ఉంది. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఆక్వా రైతులకు ఒక్క పైసా కూడా పెంచలా, పెంచిన దాన్ని కూడా తగ్గించింది. ఈరోజు మీరు ఆక్వా రైతుల్ని ప్రోత్సహిస్తామంటూనే ఒక పక్క వాళ్ళపైన విద్యుత్ భారం మోపి